దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 1 John chapter 3 verse 4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ దినంలో పాపాన్ని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యలో పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలిగించాడు కనుక శ్రద్ధగా మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పాపాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. भाइयों, आज मैं पाप के बारे में कहना चाहता हूं. परमेश्वर ने ऐसा प्रेरणा दिया है. आज पाप के बारे में बोलने के लिए परमेश्वर ने मुझे मौका दिया है, उसने प्रेरणा दिया है. इसलिए पाप के बारे में मैं आज कहना चाहता हूं. हमारा मसीहा का जिंदगी में पाप के बारे में हम जानना चाहिए. ये जरूरत की बात है. इसलिए कृपया ध्यान से सुनने के लिए सबको వింతి करता हूं. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ యొక్క వాక్య సందేశాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఫెమిలియర్ వర్డ్ మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. सभी ने पाप किया है और परमेश्वर का महिमा से अलग हो गया करके परमेश्वर का वचन में लिखा गया है. रोमियो का पत्री 3:23 में రోమా 3:23 చెప్తుంది, ఏ భేదము లేదు, పురుషుడు స్త్రీ అని భేదం లేదు, పలానా ప్రాంతం వాడు పలానా దేశం వాడనే భేదం లేదు, పలానా భాష వాడనే భేదం లేదు, చిన్నవాడు పెద్దవాడనే భేదం లేదు. అక్కడ ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. परमेश्वर ने पहले इंसान को सृष्टि करने का समय परमेश्वर का रूप से परमेश्वर ने इंसान को सृजाया है. उसका महिमा ने परमेश्वर इंसान को दिया है. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆది యందు దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవుణ్ణి తన పోలికలో తన యొక్క రూపంలో దేవుడు సృజించుకున్నాడు. తన మహిమ చేత మానవుణ్ణి నిర్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవుని మహిమ చేత వారు నింపబడినటువంటి వారు. आदम और हवा ने परमेश्वर का महिमा से भरा हुआ लोग हैं. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, దేవుడు చేయొద్దన్న పని చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, వారు అప్పుడు ఏం కోల్పోయారు అంటే దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు. परमेश्वर का आज्ञा को उल्लंघन किया है. उसी समय उनका महिमा को उन लोग खो गया है. महिमा को खो गया. तब मालूम पड़ा हम लोग नंगा है करके. ఎప్పుడైతే దేవుని మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో వారు మేము నగ్నంగా ఉన్నాము అనే సిగ్గు అనేది వారికి తెలిసింది. అప్పటి వరకు దేవుని మహిమ చేత వారు నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే పాపము ఆధ్యాత్మిక జీవితంలో మనలను దేవుని మహిమకు దూరం చేసేస్తుంది. చక్కగా రక్షించబడి దేవునిలో ఎదుగుతున్నటువంటి మనల్ని ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుని మహిమ నుండి మనలను దూరం చేయడానికి పాపము నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి.
అప్పటి వరకు చక్కగా ఏదైనా తోటలో వారు చక్కగా తిరుగుతూ ఉండేవారు. సాయంత్రం మాటలు దేవుడు వచ్చేవాడు, దేవుడితో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏం కావాలంటే అది తింటూ వాళ్ళు చక్కగా జీవించేవారు. ఆ ఏదైనా తోటలో హాయిగా దేవునితో గడిపేవారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు దేవుని మహిమను కోల్పోవడమే కాదు, అక్కడ నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. जब हम सृजन किया है उसी समय एदेन का वाटिका में आश्चर्य से घूमते रहते हैं। शाम का समय पर परमेश्वर आता है, परमेश्वर के साथ बात करते हैं। ऐसा एदेन तो वाटिका पूरा घूमते आश्चर्य से जिंदगी बिताता है। लेकिन जब पाप किया है उसी समय परमेश्वर ने उन दोनों को एदेन वाटिका से बाहर भगा दिया है। ఏదేను తోటలో నుండి వారిని బయటకు గెంటి వేసినని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయటం వలన దేవుని మహిమను మనం కోల్పోతాం. చక్కగా యేసుక్రీస్తుని అంగీకరించి, చక్కగా వాక్యాన్ని చదువుతూ, చక్కగా ప్రార్థన చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే పాపము మన భక్తి జీవితంలోనికి ఎంటర్ అవుతుందో అప్పుడు మనం దేవుని మహిమను కోల్పోతాం. అది మనకు అర్థమవుతుంది. దేవుని నడిపింపు లేదు, దేవుని మహిమ లేదు. నా పాటలో, నా ప్రార్థనలో, నా వాక్యములో దేవుని మహిమ లేదనే విషయాన్ని మనం గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతాం. కారణం ఏంటంటే పాపము మన లోపలికి ఎంటర్ అయింది. పాపం వల్ల వచ్చేటువంటి ముప్పు ఏంటంటే దేవుని మహిమను మనం కోల్పోతాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. 14 చదువు, 14 చదువు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందునన్ను. ఇక్కడ కయీను పాపం చేయడం వలన ఏమైపోయాడు అంటే దేవుని సన్నిధి నుండి బయటికి వెలివేయబడ్డాడు. తన తమ్ముడు చంపేశాడు, అకారణంగా చంపేసి పాపం చేశాడు. నువ్వు పాపం చేసావంటే నాకు తెలియదు, నా తమ్ముడు నేను ఏమన్నా కాపురన్నా అన్నాడు. కానీ ఎప్పుడైతే తమ్ముడిని చంపేశాడో దేవుడు ఆయన్ని నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసావు అంటున్నాడు. ఇక్కడ కయ్యను అంటే పాపము చేయటం వలన దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడతాం. जब हम पाप करेगा तो परमेश्वर का सन्निधि से हम दूर हो जाता है, क्योंकि पाप करने वालों को परमेश्वर के साथ मिलने के लिए अधिकार नहीं है। प्रिय भाइयों, పాపం చేసే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండలేరు, దేవుడు ఉండలేడు. ఈ యొక్క కయ్యని ఏం చేశాడంటే ఆయన సన్నిధిలో నుండి బయటికి వెలివేసినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం ఎవరికి అర్థమైందంటే దావీదుకి అర్థమైంది. 51వ కీర్తన. దావీదు పాపం చేసిన వెంటనే ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. तुम्हारा सन्निधि से मुझे बाहर नहीं भेजना है परमेश्वर, मुझे क्षमा कीजिए, मैंने पाप किया है परमेश्वर, लेकिन मुझे क्षमा कर कर तुम्हारा सन्निधि में रहने के लिए मुझे अनुमति दीजिए करके परमेश्वर को प्रार्थना करता है. పాపం చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా పాపాన్ని కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు, కానీ నీ సన్నిధిలో నుండి మాత్రం నన్ను బయటికి వెళ్ళనీయకయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుతా ఉన్నాడు. అంటే పాపం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి దేవునికి క్రమంగా దూరం అయిపోతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, అతడు సాతానికి దగ్గరైపోతున్నాడు, లోకానికి దగ్గరైపోతున్నాడు, పాపానికి దగ్గరైపోతున్నాడు. ఎవరు పాపానికి దగ్గర అవుతారో వారు దేవునికి దూరం అయిపోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపమే
మనలను దేవుని సన్నిధికి వెళ్ళకుండా దూరం చేసేస్తుంది. కనుక దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ, నీ సన్నిధిలో ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అంటున్నాడు. ఈ పాపము దేవుని మహిమను కోల్పోయేలా చేస్తుంది. ఈ పాపము దేవుని సన్నిధిని దూరం చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది ఈ పాపం అంటే? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, पाप करेगा तो परमेश्वर का महिमा को खो जाता है, पाप करेगा तो परमेश्वर का सन्निधि में अलग हो जाता है। और तीसरा, पाप करेगा तो आइजया 29:59 దేవునికి స్తోత్రం. చాలండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయును. మనం పాపం చేయడం వలన దేవుని ప్రత్యక్షతను కోల్పోతాం. దేవుని ప్రత్యక్షతను కోల్పోతాం. పాపం చేయటం వలన దేవుని ముఖం మనకి మరుగైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు మనకి తేటగా ఆయన మనకి అందుబాటులో ఉంటాడు. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేలాగా అందుబాటులో ఉంటాడు ఆయన. కానీ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుని ముఖము మనకు మరుగైపోతుంది. परमेश्वर का मुंह हमको नहीं दिखाएगा। पाप किया इसलिए परमेश्वर का मुंह को हम नहीं देख सकते हैं। यह भक्त कहते हैं, क्यों परमेश्वर का हाथ छोटा हो गया है, मुझे सहायता ना किया है, परमेश्वर नहीं सुनता है, उसके कान में कुछ है करके वो भक्त लोग कहने का समय परमेश्वर कहते हैं। ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయన చేతులు చిన్నవైపోయాయా, ఆయన చెవులు ఏమైనా వినకుండా ఉంటున్నాయా అంటే ఆయన అంటున్నాడు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తం కొరచ కాలేదు. కానీ ఏమైంది అంటే నీ పాపములు, నీ దోషములు దేవునికి నీకును మధ్య అడ్డుగోడగా వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. तुम्हारा पाप, तुम्हारा दोष परमेश्वर का और तुमको बीच में अटकाया है। प्रिय भाई, तुम्हारा सारे प्रार्थना ऊपर नहीं जाता है क्योंकि तुम पाप किया है। पाप का वजह से तुम्हारा प्रार्थना ऊपर नहीं जाता है। कैसे हम देखने का समय, अगर अभी बारिश आएगा तो नीचे गिरेगा बारिश। ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, లోపలికి వచ్చేస్తుంది వర్షం రాదు. ఎందుకంటే స్లాబ్ అడ్డంగా ఉంది కాబట్టి. ये स्लाब है इसलिए स्लाब रुका जाएगा, वो बारिश नीचे नहीं आने के लिए। ఆ వర్షం కిందకి రాకుండా ఈ యొక్క స్లాబ్ అడ్డేస్తూ ఉంటుంది. वैसा ही हमारा पाप ये स्लाब का जैसे हम प्रार्थना करते हैं लेकिन हमारा प्रार्थना ऊपर नहीं जाता है, ये स्लाब का जैसा हमारा दोष, हमारा पाप ऐसा रुक जाता है हमारा प्रार्थना को, परमेश्वर के पास नहीं जाता है हमारा प्रार्थना। మన యొక్క పాపాలు ఈ స్లాబ్ వలె అడ్డుగోడగా ఉన్నాయి, మన దోషాలు, మన అతిక్రమాలు ఈ స్లాబ్ వలె అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మనం ఎంతగా ప్రార్థించినా, ఎంతగా కన్నీరు విడిచినా దేవుని దగ్గరికి మన ప్రార్థనలు వెళ్ళట్లేదు. కారణం మన పాపాలు అడ్డొస్తున్నాయి. మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేసేస్తా ఉన్నాయి. నువ్వు పాపంలో ఉండి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. పాపము దేవుని మహిమను కోల్పోయేలా చేస్తుంది. పాపము దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. పాపము దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. ప్రియ దేవుని వల్ల ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. వినండి, వినండి. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. దేవునికి స్తోత్రం. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఎందుకు మీ కుటుంబాల్లో మేలు రావట్లేదు, దేవుని దీవెనలు పొందుకోవట్లేదు? కారణం ఏంటి? దేవుడు దీవించట్లేదా? దేవుడు మేలు చేయట్లేదా? అనేక మందికి మేలు చేస్తున్న దేవుడు నీకెందుకు మేలు చేయట్లేదు అంటే మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. तुम आशीष नहीं पाने के लिए तुम्हारा पाप है कारण। तुम्हारा पाप का कारण से परमेश्वर का आशीष तुम नहीं पाते हैं। प्रिय भाइयों, सभी को आशीष देता है परमेश्वर, लेकिन मुझको क्यों आशीष नहीं देता?
हम सोचेगा तो, परीक्षा करेगा तो हमारा अंदर पाप है। पाप का वजह से हम परमेश्वर का आशीष नहीं पाता है प्रिय भाइयों। మన పాపముల వలన దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి పాపం ఎంత ప్రమాదకరమైందో. దేవుని మహిమను, దేవుని సన్నిధిని, దేవుని ముఖాన్ని, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి మేలుల్ని కూడా దూరం చేసేస్తాం. పాపము ఇంత భయంకరమైంది కనుక పాపాన్ని గురించి మనం ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన నీ శరీరమందు పాపమును ఏలనివ్వకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొంచెం పాపానికి అవకాశం ఇస్తే నువ్వు చక్కగా రక్షించబడ్డావు, దేవునికి సన్నిధికి మంచిగా వస్తున్నావు, మంచి ఆత్మీయుడివి, మంచి ఆత్మీయురాలివి, మంచి భక్తిపరుడివి, మంచి భక్తిపరురాలివి, మంచి ప్రార్థనాపరుడివి, మంచి ప్రార్థనాపరురాలివి. కానీ ఒక్కసారి పాపానికి అవకాశం ఇస్తే ఆ పాపం ఏం చేస్తుందంట? మీ మీద ఏలుబడి చేస్తుందంట. अगर तुम पाप को मौका दिएगा तो पाप तुम्हारे ऊपर प्रभुत्व करेगा प्रिय भाइयों। कभी भी पाप को मौका नहीं देना चाहिए। कोई भी समय पर अगर कुछ चांस देगा तो पाप का अधीन में रहना पड़ेगा। కొంచెం అవకాశం ఇచ్చామంటే దాని యొక్క ఆధీనంలో ఉండవలసిందే. అది మన మీద ఏలుబడి చేస్తుందంట. అక్కడ చూడండి, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. పాపం చేసిన వాళ్ళు ధైర్యంగా దేవుని సన్నిధిలో తలెత్తుకోలేరు, ధైర్యంగా పాపాన్ని గద్దించలేరు. నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పలేరు. ఎందుకంటే ఆ పాపము వారిని బలహీనపరిచేస్తుంది, ఆ పాపం వారిని కృంగతీసేస్తుంది, ఆ పాపం వారిని ఒక పక్కన పీడించేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపములో ఉన్న వారికి మనశ్శాంతి ఉండదు. ఒక చిన్న కొటేషన్ చెప్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాపాన్ని గురించి ఒక చిన్న కొటేషన్ చెప్తారు. తెలుగులో బాగుంటుంది, హిందీలో అంత బాగోదు. తెలుగులోనే ఆ 3 ఆల కింద చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపము చూడ్డానికి అందంగా ఉంటుందంట. పాపము చూడ్డానికి అందంగా, ఆతో చెప్పారు కదా, అందంగా ఉంటది. పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటది, అందంగా ఉంటది. పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటది. పాపం చేసేసాక ఆవేదన మిగులుస్తుందంట. అందము, ఆనందము, ఆవేదన. ఈ ఆవేదన అనేటువంటి మాట నరకంలో వారు పొందుతారు. చూడండి, వేదన, ఆవేదన, ప్రసవేదన. ఒక స్త్రీ ఆ ప్రసవించే సమయంలో ఎంత వేదన పడుతుందో ఆ వేదన అని భక్తుడు దీని గురించి రాసుకొచ్చాడు. పాపం చూడడానికి అందంగా ఉంటది. అది అమ్మాయి రూపంలో అయినా, అబ్బాయి రూపంలో అయినా, డబ్బు రూపంలో అయినా, లేక ఏ రూపంలో అయినా కావచ్చు. అది ఏ పాపమైనా కూడా ముందు చూడడానికి అందంగా కనబడుతుంది. ఆ పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పాపం చేసేసాక ఆవేదన మిగులుస్తుంది. నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, కన్నీరే, ఏడ్పే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఏం చేయాలి, చనిపోవాలి అనేటువంటి స్థితిలోనికి ఆ పరిస్థితి తీసుకువెళ్ళిపోతుంది. కారణం పాపము చేయడం వల్ల. రోమా 6:23 అంటున్నాడు, పాపం వల్ల వచ్చు జీతం मरणम, पाप का मजदूरी मृत्यु है करके परमेश्वर का वचन कहते हैं। पूरा महीना काम करते हैं, महीना होने के बाद हमको थक्का मिलता है, पगार मिलता है, आपको सैलरी मिलता है। वैसा ही पाप करने का समय पाप का मजदूरी है मृत्यु। प्रिय भाइयों, ये छोटी सी बात नहीं है। నెలంతా పనిచేసిన తర్వాత మనకి జీతం వస్తుంది. అదే విధంగా పాపం చేస్తే
మరణము అనేటువంటి జీతం వస్తుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త. పాపం విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఆ పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకొనున్నట్లు ఇకను పాపము చేయకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపడితే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. దేవాలయంలో కనిపించాడు. ఒకసారి కనిపిస్తే యేసయ్య వెళ్ళి అన్నాడు, నువ్వు బాగుపడ్డావు, ఇంకా ఎప్పుడు కూడా పాపం చేయకు. सिन नो मोर, पाप मत करो। परमेश्वर ने तुमको चंगाई दिया है, फिर से पाप मत करो। अगर पाप करेगा तो तुमको बहुत ऐसे परमेश्वर का शिक्षा तुम्हारा ऊपर आएगा करके यीशु मसीह ने उसको चेतावनी दिया है. దేవుడు అతన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమంటే నువ్వు స్వస్థత పొందావు, ఇంకా నువ్వు మరలా వెళ్ళి పాపం చేయొద్దు. పాపం చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, నీ మీదకి కీడు కలుగుతుంది అంటున్నాడు ఆయన. కీడు నీకు కలుగుకున్నట్లు ఇంకా పాపం చేయొద్దు అంటే ఇది ఎవరికి అంటే రక్షించబడిన వారికి. ఈ స్వస్థత పొందుదాం అంటే రక్షణ పొందుదాం. రక్షణ పొందిన తర్వాత మరలా పాపం చేస్తే ఏమవుతుందంటే దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క కీడు మనకి సంభవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక రక్షించబడినటువంటి మనము మరలా పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. उदार पाया हुआ हम सभी लोग फिर से पाप में नहीं करना चाहिए. अगर गिरेगा तो परमेश्वर का शिक्षा हमारा ऊपर आएगा. इसलिए यीशु मसीह कहते हैं तुम जाओ पाप मत करो. నువ్వు వెళ్ళు, ఇంకెప్పుడు పాపము చేయొద్దు. ఇక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పారు కదా. ఇంకొక వచనం నేను చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. చూడండి ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్తుందో. మీ పాపము మిమ్మును పట్టుకొనును. యువర్ సిన్ విల్ క్యాచ్ యు. तुम्हारा पाप तुमको पकड़ेगा. One day your sin will catch you. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ పాపము ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు నువ్వు విశ్వాసమైన సేవకుడైన సేవలవంతుడైనా ఎవరైనా కావచ్చు. ఒకవేళ పైకి భక్తి వేషం వేసుకుని మంచి భక్తి పరులుగా చలామణైపోతా ఉండొచ్చు, ప్రార్థన పరులుగా చలామణైపోతా ఉండొచ్చు, మంచి సింగర్గా చలామణైపోతా ఉండొచ్చు, మంచి వాక్యాన్ని అందించే వాళ్ళ చలామణైపోతా ఉండొచ్చు. నాలో ఉన్న పాపం నీకు తెలియదు, నీలో ఉన్న పాపం నాకు తెలియదు. కానీ మన పాపాన్ని ఒకరోజు ఆయన పట్టుకుంటాడు. అదే వాక్యం చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకును. तुम्हारा पाप एक दिन तुमको पकड़ेगा. ఇప్పుడు అనుకుంటున్నావు, ఎవరికి తెలియదు. పాపం చేస్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, పాపం చేస్తున్నావు, వాక్యాలు చదివేస్తున్నావు, పాపం చేస్తున్నావు, పరిశుద్ధంగా నడిచిపోతుంది లోకంలో, పరిశుద్ధుడిగా చలామణైపోతున్నావు లోకంలో, మంచి క్రైస్తవుడిగా చలామణైపోతున్నావు. కానీ 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 ఒక రోజున నీ పాపము బయటపడుతుంది. నీ పాపాన్ని ఆయన పట్టుకుంటాడు. దీనికి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక చిన్న స్టోరీ స్కూల్స్లో వినుండొచ్చు, చదువు ఉండొచ్చు. అది ఒక పిల్లోడికి కోడి పిల్ల అంటే బాగా ఇష్టం అంట. ఇలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్తే కోడి పిల్లలు లేవు కానీ గుడ్లు ఉన్నాయిరా బాబు, పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గుడ్లు పిల్లలు అవుతాయో జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడంట. అయితే వాళ్ళ అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి ఆ గుడ్లు తెచ్చుకున్నాడు. గుడ్లు తెచ్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర అరమర మీద పెట్టుకుని కొంచెం గడ్డి దాని మీద వేసి పొదిగాడు. స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళా ఆ స్టూల్ వేసుకుని పైకెక్కి ఆ గడ్డి తీసి ఆ గుడ్లు చూస్తూ ఉన్నాడు, పిల్లలు అయిన ఏమో అని.
రోజు చూసుకుంటూ ఉండేవాడు, ఇల్లు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు, చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఆ గుడ్లు లెక్క పెట్టుకున్నాడు అనమాట, ఎన్ని గుడ్లు ఉన్నాయని. ఒకరోజు గుడ్డు తక్కువైంది. ఇదేంటి గుడ్డు తక్కువైంది అనుకున్నాడు. మళ్ళా తర్వాత రోజు స్కూల్కి వెళ్ళిపోయాడు. మళ్ళా సాయంత్రం వచ్చి ఆ గుడ్డు చూసుకున్నాడు, ఇంకో గుడ్డు తక్కువైంది. అప్పుడు ఆ సాయంత్రం అడుగుతున్నాడు వాళ్ళ మమ్మీని పిలిచి, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా గుడ్లు అట్టేసి తినేస్తున్నావు, నువ్వు ఆమ్లెట్ వేసేసుకున్నావా అని వాళ్ళ మమ్మీని అన్నాడంట. ఒరే బాబు, నువ్వు చాలా ప్రేమగా తెచ్చుకున్నావు కోడి పిల్లలు చేసుకోవాలని, నేనెందుకు అట్లా వేసుకుంటున్నా బాబు, నేను అసలు ముట్టుకోలేదు అన్నదట. అవునా, ఎలా పోతున్నాయి నా గుడ్లు అని చూసేసరికి ఒకరోజు ఆ 3వ రోజున స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆ రూమ్లో అలా కూర్చొని చూస్తున్నాడంట. కొంచెం సేపు చూసేసరికి ఆ సన్ సైడ్ దగ్గర నుంచి ఒక కిటికీ ఉంది, ఆ కిటికీలోంచి అలా పాము వచ్చిందంట బయటికి. పాము వచ్చి అలా సన్ సైడ్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గడ్డి లోపలికి వెళ్ళి ఒక గుడ్డు మింగేసి ఆ గుడ్డుతో పాటు ఇలా లావుగా వచ్చి కిటికీలో దూరుతుంది. ఐరన్ గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా దూరినప్పుడు ఆ గుడ్డు పగిలిపోయి ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది. అది గుడ్డు మింగి ఇలా వచ్చి గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా దూరుతుంటే ఆ గుడ్డు టప్పు పగులుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, దానికి అరిగిపోతుంది. అలా వెళ్ళిపోతున్నారు. అమ్మ పాము నువ్వా వచ్చి నా గుడ్లు తినేస్తున్నావా అనుకున్నాడు. మంచి ఆలోచన వచ్చిందంట ఆ బాబుకి. ఆ గుడ్లన్నీ తీసేసి అక్కడి నుంచి ఒక 5 గుడ్లు బాగా ఉడికించి పెట్టాడంట. ఏం చేశాడు, బాయిల్ చేసి గుడ్లు మళ్ళా అందులో పెట్టి ఆ ప్లేస్లో పెట్టాడంట. పెట్టి వాళ్ళ డాడీతో, డాడీ పాము వస్తుంది, గుడ్లు తినేస్తుంది, ఇదిగో ఈరోజు వచ్చి ఆ గుడ్డు మిగుతుంది, ఈరోజు మనం దాన్ని కొట్టేద్దామని చెప్పి కర్రలో పట్టుకుని వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, పాము వస్తే కొట్టి చంపేద్దాం. రోజు వచ్చినట్టుగానే ఆ కిటికీలోంచి పాము వచ్చింది, వెళ్ళి గుడ్డును మింగేసింది. మళ్ళా కిటికీ దగ్గరకు వచ్చి ఆ గ్రిల్స్ లోంచి దూరదాం అనుకుంది. ఇప్పుడు గుడ్డు పగలట్లేదు, ఎందుకు, ఉడకబెట్టిన గుడ్డు పగులుతుందా, పగలదు. లోపల ట్రై చేస్తాం బయటికి వెళ్ళిపోదామని, కానీ ఆ గుడ్డు పగలట్లేదు కాబట్టి అది అక్కడ దూరడం అని సాగిపోయింది. అక్కడ వెంటనే కర్ర తీసుకుని వచ్చి కొట్టేసి చంపేశారు. కొన్ని రోజులు నడిచింది పాపం, కానీ ఒక రోజున ఏమైపోయింది, దాని చావుకి కారణమైపోయింది. कुछ दिन चलता है पाप में, हम करने का समय चरित्र से आगे बढ़ते हैं, हम लोग चरित्र से पैसा कमाते हैं, अच्छा खुशी मिलता है, लेकिन एक दिन हमारा पाप हमको पकड़ेगा, तब मृत्यु का और हम जाना पड़ेगा अपनी भाई. ఒక రోజు మన పాపం మనం పట్టుకుంటది, ఎంతగా అంటే మరణంలోనికి వెళ్ళేంతగా అది మనల్ని మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము అనేది మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు సాధారణంగా మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న విషయాలు హెబ్రీ గ్రంథకర్త అన్నాడు 12వ అధ్యాయంలో పాపాల గురించి. ఆ 12వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఆసాన్ సే హమ్ పాప్ కర్ సక్తే హై. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ఇప్పుడు స్త్రీల దగ్గరికి వద్దాం. ఒకవేళ ఇంటి పక్కనే ఇల్లు ఉన్నాయనుకోండి, ఆదివారం కదా, చర్చికి వస్తా ఈరోజు ఏం కూర చేసుకున్నారు అని అడిగారు అనుకోండి పక్కింటి వాళ్ళు చికెన్ మటన్ వండుకున్నా, ఏమని చెప్తారు, పప్పుచారు పెట్టుకున్నాం. సులువుగా అంటే వారు వండుకున్నది చెప్తే మరలా వాళ్ళకి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుంటే సులువుగా వండుకున్న దాన్ని కూడా చెప్పకుండా సులువుగా అబద్ధం మాట్లాడుతూ ఉంటాం. పురుషుల దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు ఉన్నాయండి, ఇప్పుడే ఖర్చు అయిపోయినాయి, ఎంతకుముందే పలానా వాడు కొట్టేశాను, అది ఎంతకుముందే పలానా వాళ్ళు అడిగారు అని వెంటనే చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాం. ఓకే, ఈ 2 మీకు వేరుగా అనిపించిన 3వ చెప్తారు. ఇది వచ్చింది కదా మన దగ్గరికి. దీంతో మాట్లాడుతున్నప్పుడు ల్యాండ్ ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే ఎత్తారు అది. కానీ ఈ సెల్ ఫోన్తో గాజువాకలో ఉండి అనకాపల్లిలో ఉన్నాను అంటున్నారు కొంతమంది ఎలవంచులో ఉన్నాను అంటున్నారు, కొంతమంది శ్రీకాకుళంలో ఉంటారు. ఎందుకు అంటే ఇది మన చేత ఏం చేస్తుంది, అబద్ధాలు ఆడిపిస్తుంది. అబద్ధాలకు జరగడెవరు, సాతానుడు. అబద్ధాలు ఆడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే నిత్య నరకములోనికి వెళ్తారు.
సులువుగా మాట్లాడేస్తున్నాం, సులువుగా చిక్కులు పెట్టి పాపం. అది చిన్నదైన పెద్దదైన పాపము పాపమే. ఈ పాపం మనల్ని ఏం చేస్తుందంటే పాతాళ వశము చేస్తుందంటే, చూడండి ఒకసారి 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. పాతాళ లోకమందలి కటిక చీకటి గల వెలుగులోనికి త్రోసి, చాలండి, పాపం చేసిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే పాతాళ లోకమందలి కటిక చీకటిలోనికి ఆయన త్రోసేస్తా ఉన్నాడు. ఇంకా 14వ వచనంలో మనం చూస్తే ఆఖరి వచనంలోకి వచ్చేసేయండి, ఆఖరి లైన్లోనికి 14 ఆఖరి లైన్లో అక్కడ వారు శాపగ్రస్తులై ఉంటారు అని రాయబడింది. పాపము చేయవారందరూ, వ్యభిచారము పాపము మానలేని కనులు గల వారందరూ కూడా ఏం చేస్తారంటే శాపగ్రస్తులు అవుతారు. దేవుని బిడ్డలారా, మనలో పాపం ఉంటే మనం దేవుని శాపానికి గురి అవుతాం. ఆ పాపం ఏం చేస్తా ఉంటుందంట? 1 తిమోతి 5వ అధ్యాయం 24 ముగింపులో తీసుకొస్తున్న నా వర్తమానాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ పాపం ఏం చేస్తుందంటే 1 తిమోతి 5వ అధ్యాయం 24 వచనం. మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు పాపాలేమో ముందుగానే విడిచిపెట్టేస్తున్నారు. వారు పాపాలు తీసుకున్నారు, బాబోయ్ ఈ పాపంలోనే ఉంటే నరకానికి వెళ్ళిపోతానంట, దేవుని ఉగ్రతకు పాత్రుడవుతానంట, దేవుని శిక్షకు పాత్రుడవుతాను, శపించబడతానంట. కాబట్టి ఈ పాపాలు విడిచిపెట్టేయాలని కొంతమంది విడిచిపెట్టేస్తుంటే మరి కొంతమంది పాపాలు ఏం చేస్తున్నాయంటే వారి వెంటే వెళ్తున్నాయి. ఎవరి వెంట వెళ్తున్నాయి పాపాలు అంటే? పాపాలు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, దేవుని దగ్గరికి రాకుండా ఇంకా పాపంలోనే ఎవరైతే ఆనందిస్తున్నారో వారి పాపాలు వారి వెంట వెళ్తూ ఎక్కడికి తీసుకువెళ్తాయి అంటే సరాసరి నరకానికి తీసుకువెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వల్ల వచ్చేటువంటి ముప్పులు మనం చూసాం. పాపం వల్ల దేవుని మహిమను కోల్పోతున్నాం, దేవుని సన్నిధిని కోల్పోతున్నాం, దేవుని ముఖాన్ని మనం కోల్పోతా ఉన్నాం, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మేలులు కోల్పోతా ఉన్నాం. కీడు మన మీదకి వస్తూ ఉంది, మరణం మన మీదకి వస్తూ ఉంది. ఆ పాపం మనల్ని పట్టుకుంటుంది, ఆ పాపం మనల్ని పాతాళలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. ఇంకొక మాట, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. దేవుడు పాపుల మనవి ఆలకించడం. దీన్ని ఇంకా నిర్ధారణ చేసుకోవడానికి 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వెనకపోవును. हमें पाप करेगा तो परमेश्वर मेरा प्रार्थना नहीं सुनेगा करके यूहन्ना में लिखा है। भजनकार कहते हैं मेरा हृदय में पाप है तो प्रभु मेरा प्रार्थना नहीं सुनेगा। నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే ప్రభువు నా మనవి వినకపోవును. పాపుల మనవి ఆయన ఆలకించడని ఎరుగుదుము అని చాలా స్పష్టంగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తా ఉన్నాయి. ఈ సమయంలో ముగింపులో ఈ పాపముల నుండి మనం విడిపించబడాలంటే దేవుని వాక్యం మనకి ఇస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో కూడిన వాక్యాలు ఏంటంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేస్తే ఇవన్నీ నష్టాలు మనకు జరుగుతాయి. ఆ పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడు మనలను క్షమిస్తాడు, దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం.
అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నీ పాపాలు ఇంకా నువ్వు దాచిపెట్టుకుంటే, నీ హృదయం ఇంకా ఎవరికి తెలియదు కదా, ఇంకా బయటపడలేదు కదా, ఇంకా ఎవరికి తెలియదు కదని నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే అది నీకు చాలా ప్రమాదం. ఈరోజే ఒకవేళ ఈ వర్తమానం అయిన తర్వాత నీ ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా పాపం వల్ల ఇన్ని నష్టాలు, పాపం వల్ల ఇంత భయంకరమైన శాపము, భయంకరమైన శిక్ష ఉందని ఈరోజు మాతో మాట్లాడే కనుక ఇక నేను పాపాన్ని నాలో ఉంచుకోను ప్రభువా, దయతో నా పాపాలు క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. परमेश्वर के सामने हम कबूल करना चाहिए, हमारा पापों को छिपा के नहीं रखना चाहिए, परमेश्वर के सामने कबूल करना चाहिए। परमेश्वर मैंने पाप किया है, मेरे पापों को क्षमा करो, मुझे मेरे पापों को क्षमा कर मुझे पवित्र करो परमेश्वर करके हम प्रार्थना करना चाहिए। దేవా నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తారంట మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, 1 John chapter 1 verse 9, పహలే యోహన్నా 1:9, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. వినండి 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న సంతోషకరమైన వార్త ఏంటంటే, నువ్వు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, నువ్వు ఎటువంటి పాపం చేసినా, ఈ రోజు ఈ వాక్యం అయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకుంటే, మన పాపాలు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, हालेलुया। हमारे सारे पापों को क्षमा कर हमको पवित्र बनाने वाला विश्वास योग्य परमेश्वर है हमारा परमेश्वर यीशु मसीह। इसलिए हमारा पापों को उसका सामने कबूल कर छोड़ना चाहिए। 32వ కీర్తనలో దావీదు చెప్తాడు చూడండి, 32వ కీర్తన ముగిస్తాను, ఈ వచనాన్ని ధ్యానించి మనం ముగించుకుందాం. 32వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఆ దావీదు అంటున్నాడు 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నా దేవుని ఎదుట నా పాపాలను ఒప్పుకొంటిని. హల్లెలూయా. అమ్మ వినండి, నా దోషాలు కప్పుకొనక నా దేవుని ఎదుట ఒప్పుకున్నాను. పాపాలు కప్పుకున్నవారు పరలోకంలో లేరు, పాపాలు ఒప్పుకున్నవారు నరకానికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. పాపాలు కప్పుకున్నవారు పరలోకానికి వెళ్ళరు, పాపాలు ఒప్పుకున్నవారు నరకానికి వెళ్ళరు. కనుక మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీదే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగించాలి. పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాం. కానీ 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ గుడ్ ఫ్రైడే రోజున తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనము కోల్పోయిన మహిమను ఆయన మరలా తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో కడగబడిన మనకి మరలా పరిశుద్ధపరచబడి ఆయన మహిమను పొందే గొప్ప భాగ్యము దేవుడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఎలాంటిదంటే, మహిమలో నుండి అధిక మహిమలోనికి తీసుకువెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆలస్యం చేయకుండా, పాపాన్ని మన మీద ఏలుబడి చేయనివ్వకుండా, పాపానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా, ఎప్పటికే ఉన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాం, పరిశుద్ధులమవుదాం. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి వెళ్తామనే సంగతిని గుర్తించుకుందాం. ఆయన రాకుండా బహు సమీపంగా ఉన్నది కనుక మనల్ని మనం సరిచేసుకొని సరిదిద్దుకొని పరిశుద్ధమైన రీతిలో ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. हमारा पापों को क्षमा कर पवित्र बनाकर पवित्र रीति से उसका आगमन के लिए इंतजार करेंगे.
अगर पवित्रता नहीं है तो हम परमेश्वर के पास नहीं जा सकते हैं। वो जल्दी आने वाला है, उसके लिए इंतजार करेंगे पवित्रता के साथ। जो कोई पाप हमारा अंदर है आज कबूल कर छोड़कर परमेश्वर के साथ रहेंगे। ऐसा होने के लिए पवित्र आत्मा हम सबों को సహాయత करे। ఆయనతో పాటుగా పరిశుద్ధత కలిగి ఆయనతో జీవించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.